సార్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కోడిని చంపితే నాన్ బెయిలబుల్ కేస్, డ్రగ్స్లో దొరికితే డ్రామాలా అని చెప్పి క్వశ్చన్ మార్క్ అవుతుంది సార్. అంటే వదిలేస్తున్నారా ఏంటి సార్ అసలు? ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి పొలిటికల్ కంపల్షన్స్ అన్నవి నెత్తి మీదకి వచ్చి ఉన్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈగిల్ టీమ్ ఈ డ్రగ్స్ మీద, ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి మీద అయితే ఆ ఫామ్ హౌస్ మీద, మొయినాబాద్ ఫామ్ హౌస్ మీద కంటిన్యూస్ నిఘా ఉంది. తర్వాత ఈ పర్టికులర్ ఈ టర్మ్లోనే రెడ్ హ్యాండ్గా విత్ డ్రగ్స్ దొరికారు. గతంలో ఏదో దాటవేద్దాన్ని తప్పించుకొని ఆడ బీజేపీ నుంచి వచ్చినోడు బైరగోల్ని పంతుల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి, నేను ఒకటే అడుగుతున్నా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఎన్డీఏ కూటమిలో బిఎల్ సంతోష్ ఉంటే ఒకలాగా, ఇవాళ ఒక పుట్ట మహేష్ యాదవ్ ఉంటే ఒకలాగా, ఎంపీ ఏలూరుకి సంబంధించిన కూటమి ఎంపీ, వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన అందరూ జైలుకి ఎందుకు వెళ్ళారు? వీళ్ళిద్దరూ అతీత శక్తుల్లో ఒకటికేమో స్టేషన్ బెయిల్ వచ్చింది, ఆ బిఎల్ సంతోష్ జైలుకి వెళ్ళలేదు. ఏం చేత? రెండోది, ఒక డ్రగ్స్ అనేవి కన్జంప్షను లేదంటే ఇదంటే వాళ్ళు బాధితుల కింద చూస్తారు, వాళ్ళని పెల్లర్స్ కింద లేదా ఏదో అంటారు దాన్ని. ఫస్ట్ థింగ్, నార్కోటిక్ విభాగంలో ఈ సినిమా యాక్టర్లు పొలిటీషియన్స్ చుట్టూ దిక్కుమాలవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈడు దొరికాడో అసలు ఏలూరు ప్రజలను అనాలి, అరే మీకు ఏ ప్రాతిపదిక మీద ఈయనకు ఓటు వేశారు? ఫస్ట్ స్థానికంగా కారుమూరి సునీల్ నిలబడ్డాడు, ఓడిపోయాడు. అతను కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన అతనే. ఇతను ఎక్కడో రాయలసీమ నుంచి పారాచూట్ వేసుకుని వస్తే నాన్న ఎరక్ బిజినెస్ లెక్కర్ డాన్, అతను గతంలో టీటీడీ చైర్మన్ చేశాడు. ఏ స్వామివారితో పెట్టుకున్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ నెత్తి వస్తుంది, మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇతను పోనీ ఇతను ఏమైనా అచ్చానికి పచ్చపోస అంటే డ్రగ్స్ మీద 2027 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ వీళ్ళందరినీ కాపాడేస్తారని పొకోడి కబుర్లు చెప్పిన ఎంపీ. రెండో పాయింట్, 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని 100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తామని పొకోడి కబుర్లు. వీళ్ళే కన్జంప్షన్ చేస్తూ, మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ చాలా ఆదిమాలం కూడా మొదలెట్టాడు. ఏడు చేశారో తెలియదు. ఆ అమ్మాయి వచ్చి టీవీల్లో ముసుగు కట్టుకుని మూసుగేసుకుని గొడ్డేసుకుని నానా సౌ చచ్చిపోయింది. ఏటైందో తెలియదు. అక్కడ గుంటూరు నెంబర్ 2 ఎమ్మెల్యే పనికిమాలిన చెత్త, ఇంకో దగ్గర ఇంకో పనికిమాలిన చెత్త. కోన రవికుమార్ ఒక హెచ్ఎం అడ్మినిస్ట్రేస్ ఆవిడ, పెద్ద ఆవిడ సూసైడల్ టెండెన్సీ, సూసైడ్ కూడా చేసుకున్నా సరే ఇప్పటికి దాని మీద ప్రతి చర్యలు లేవు. అలా కొల్లలుగా. తర్వాత ఈ జనసేన పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ ఇంకోటి ఎవడో రెడీ చేశారట, ఆ వీడియోలు రెడీగా ఉన్నాయి మన దగ్గరకి. సో ఇవి మీరు గమనించుకుంటే ఫస్ట్ థింగ్, స్పీకర్ వ్యవస్థకి ఈ పనికిమాలిన ఎంపీ మీద ఎందుకు కంప్లైంట్ లేదు? నాకు గౌరవ్ గిరిధర్ గారు ఎస్పీ గారు చాలా కేటగిరీలు చెప్పారు. వీడిని ఎప్పుడైతే బ్లడ్ శాంపుల్స్ ఇస్తే నాటకాలడే ఆ దిక్కుమల తప్పేలా ఛానల్ ఏట్లేదని మనందరినీ వదలగొట్టి బ్లడ్ శాంపుల్స్లో ఖచ్చితంగా డ్రగ్స్ కన్సమ్ చేసినట్టు అయింది. మనోడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చట్టుకుని రారంటే ట్యాప్ నీళ్ళు పట్టుకుని వచ్చాడు. అంటే వీడికి రేపు పొద్దున ఏమని చెప్తారంటే ఈ తపేలా ఛానల్లోనూ తెలుగుదేశం వాళ్ళ ఎక్స్ప్లెనేషను, మా వాడికి వచ్చేయడం కూడా రాదు, అంత చిన్నపిల్లడు ఈయన పట్టుకుని వేస్తారా అని చెప్పి నాటకాలన్నా ఆశ్చర్యపడి నేను. లేదంటే ఏ ప్రివిలేజ్ వీడికి ఇచ్చారు? ఉదాహరణకి 6 దొరికారు, అందులో వీళ్ళిద్దరికి బెయిల్ ఇచ్చారు. ఒక ఆడపిల్లకిను పుట్ట మహేష్ యాదవ్కి స్టేషన్ బెయిల్ ఇచ్చారు 24 గంటల లోపున. ఎందువల్ల శాత ఆ మిగిలిన 9 ఎందుకు బెయిల్లే? అంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ కొద్ది వెళ్ళారంటారా సార్, లేదన్నా పార్టీ? ఫ్రెండ్షిప్ అంటే డ్రగ్స్ తీసుకునే దగ్గరికి వెళ్తావా? లేదు. దేశం మొత్తం మీద డ్రగ్స్ విషయంలో ఎంత ఫుడ్ డౌన్ చేస్తున్నారు? నీకు ఆ బాధ్యత ఉండవలసిన బాధ్యత ఉందో లేదా? ఎంపీ వాళ్ళ తెలియదు, చిన్న పాలపిత్తరికి ఉంటాడువా? ఒక ఎంపీ అంటే గౌరవప్రదమైన పొజిషనే కదా. నీకు ఆ పనికిమాలిన కార్యక్రమాలు నువ్వు తాగపో చావపో నాకు అనవసరం, ఆడికి నేను నవడెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చర్య నీ ప్రతి చర్య. ఇది పోలీసులని ఈయనే పుట్ట మహేష్ యాదవ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, ఆయన బాధితుడు కాదని మా గిరిధర్ గారు చెప్తే మేము ఒప్పుకుంటాం. అరే నమూనాల్లో డబ్బాలో వచ్చపెడితేరా అంటే నీళ్లు కొలాయి నీళ్ళు పట్టి తెస్తావా? ఇదేనా నీ బాధ్యత? స్టేషన్ బిల్ రాగానే ప్రవచనాలు చెప్తావా? నా ఇంట వంట లేదు, మేము మడి కట్టుకుని తిరుగుతాం, అసలు నాకు డ్రగ్స్ అలవాట్లేదు. నేను అసలు మీరు ఇంకోటి చెప్తున్నాను, ఆదినారాయణ రెడ్డి కొడుకు మొన్న కోటపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుని దొరికాడు. ఎక్కడ ఇతను ఏంది కూటమి వాళ్ళు డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్, మేము వచ్చింది డ్రగ్స్ అన్నీ ఆగిపోయి, ఎవరికి చెప్తారు ఈ అరికథలు? మీరే చేస్తున్నారు డ్రగ్స్ దిక్కుమాల దరిద్రంలో, మీరే ఉండి ఇన్వాల్వ్ అయ్యి ర్యాకెట్లు నడిపిస్తున్నారా అని ప్రశ్న తావత్తు అవుతుంది. ఆ సిమ్లా నుంచో డార్జిలింగ్ నుంచో తెచ్చారు డ్రగ్స్, గిరిధర్ గారు క్లియర్గా చెప్తున్నారు. అది దానికి సమాధానం ఏది? ఫస్ట్ నువ్వు పార్టీ నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయలేదు అతన్ని? స్పీకర్ వ్యవస్థకి కంప్లైంట్ ఇచ్చి ఈ సంగతి ఏదో తేల్చాలి కదా. మహేష్ యాదవ్ పైన అసలు ఊరుకునేది లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా సార్. ఎవరితో ఉన్నారు? ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. ఇదేమన్నా కలేజే సినిమా అయితే అక్కడ ఎవరు లేకపోయినా మహేష్ బాబు వెళ్ళి తిట్టినట్టు. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు టేక్ డిస్క్రిప్షన్. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికే వెంటనే ఎత్తే ఫస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దీనికి ఏమనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫామ్ హౌస్ అంటే అనుకోవచ్చు ఏ సొట్టరికలు ఈ ఇంకులు తొక్క తోటకూర హరికథలన్నీ అంటాం. ఈ పుట్ట మహేష్ యాదవ్ హరికథలు మేము ఎందుకు వినాలా?
మా గిరిధర్ గారి స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ లేదు, క్రిస్టల్ క్లియర్గా ఉంది. 2 తప్పులు, డబ్బాలో వచ్చట్టు ఇవ్వలేదు. రెండోది డ్రగ్స్ తీసుకున్నట్టుగా రక్త నమూనాలో తేలిందని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఈ రెండింటికి మాకు ఇంకో ఆన్సర్ ఇస్తే నువ్వు సత్సంగవో తొక్క తోడుకొని తర్వాత మాడదాం. ఏ ప్రజాస్వామ్యం అంటే ఇంత నాటకాలు ఆడే పరిస్థితి ఉందా మీకు? ఏదైతే ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? అయితే ఎవరేం చేస్తారని బరి తెగింప? అంటే ప్రభుత్వం ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు సార్? ఎవరు రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆన్ టాప్ ప్రయారిటీ లాక్ చేయండి, బెయిల్ లేదు, నో బెయిల్, లెట్ ఇట్ బి ప్రూవ్డ్. ఇవాళ వచ్చి కదా సాయంత్రం చెప్తే చెప్పేస్తుంది కదా, తాగాడు చచ్చాడు బతికాడు. లాప్టే స్పీకర్ గారి దగ్గర తీసుకెళ్ళు, సార్ ఇది డ్రగ్స్తో దొరికాడు మాకు, ఇక్కడ మీకు పర్మిషన్ ఇస్తే రియాబ్ సెంటర్లో పెడతాం, కస్టడీ కావాలి. మిగిలిన వాళ్ళందరికీ కస్టడీ ఇచ్చారు కదా, కోల్డ్ నరికితే కస్టడీకి ఎట్టేస్తాను మీరు, రిమాండ్ 14 రోజులు. మిగిలిన వాళ్ళందరికీ రిమాండ్ ఉన్నప్పుడు ఇలా ఎవరో స్పెషల్ ప్రివిలేజ్ ఇలా బిఎల్ సంతోష్ ఇస్తున్నాను. అందుకే మా కేసీఆర్ గారు బాగా చెప్పారు, వాషింగ్ పౌడర్ నిర్మా అని. బీజేపీ సన్నిధానంలో శాత తీరితే వాషింగ్ పౌడర్ నిర్మా, అంతే కదా. ఇక్కడ మీరు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఫస్ట్ గన్ ఫైరింగ్ జరిగింది పోలీసుల మీద. అంటే వీళ్ళు సినిమాటిక్గా చూడండి, విలన్లు హీరో పోలీసులు రాగానే ఫైర్ ఓపెన్ చేస్తారు ఫస్ట్, ఆ టైప్లో ఓపెన్ చేశారు. దానికి ప్రోత్సహించింది వాడు పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు. వీళ్ళకి టెంకు జలాలు కొట్టి ఫస్ట్ థింగ్ పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేని ఇలాంటి పనికి మాలిన వాళ్ళని వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్. రెండోది ఆ రియల్ ఎస్టేట్ చేయడానికి తీసుకొచ్చారండి, ఎవరు ఈ పుట్టమహేష్ యాదవే తీసుకొచ్చాడు. వాడే డ్రగ్స్ తరలించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్ ఉంది, గన్ ఫైర్ చేసినట్టు ఉంది. మూడో పాయింట్ ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే, వీడు గన్ ఫైర్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకుని వచ్చేవాడికి ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు 99 రూపాయలకి 99 పైసలకి బాటా రేట్లకి ఇస్తున్నారు కదా, తెలంగాణలో ఏం పని? తెలంగాణలో ఏం పని? అవసరం. సో ఇది గమనించి పోలీస్ వ్యవస్థ గిరిధర్ గారు చెప్పిన కన్ఫైన్డ్ స్టేట్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పిన దాన్ని కట్టుబడి ఇవాళ పోలీస్ వ్యవస్థ పనితీరుని పొలిటికల్ కంప్లెక్సెస్లో దయించి బిగించకండి. వాళ్ళ పనితీరు అద్భుతం. ఎందుకంటే ఈగల్ వ్యవస్థ తురుగా ఈ రోహిత్ రెడ్డిని ట్రాప్ చేసి మొత్తం ట్రాక్ చేసి పట్టుకున్న దానికి పొలిటికల్ కంపల్షన్స్లో వాళ్ళని అనవసరంగా బలి చేస్తూ పోలీస్ వ్యవస్థని వాళ్ళ పనితీరుని ప్రశ్నార్థకంగా చేయకండి. ఒక్క నెలలు ఈ రంగనాథ్కి ఇచ్చిన డిస్కషన్ కనుక పోలీస్ వ్యవస్థలో ఒక సూపర్లెటివ్ బాస్ గిరిధర్ గారికి ఇవ్వండి, డ్రగ్స్ అవ్వడానికి తీసుకోవడానికి ఉచ్చలు పడతాయి ఒక్కొక్కడికి. ఉచ్చ డబ్బా పట్టుకుని రమ్మంటే నీళ్ళు పట్టుకొచ్చారు చూడండి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు రిపీట్ అవ్వవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పోలీస్. దీన్ని ఎప్పుడైతే సద్వినియోగపరచట్లేదో, దుర్వినియోగపరచడానికి పొలిటికల్ వ్యవస్థ కంపల్షన్స్లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థకి ఇంతకన్నా మనం ఏం చేయలేం. గ్రేట్ గోస్ టు దట్ ఈగల్ టీమ్. సూపర్బ్ పర్ఫార్మెన్స్, సూపర్బ్ వర్క్, సూపర్బ్ ఎగ్జిక్యూషన్, సూపర్బ్ అవుట్కమ్. పనికిమాలిన వాళ్ళు దొరికారు, వాళ్ళు పొలిటికల్ ముసుగులు వేసుకుని తప్పించుకుంటే మన దౌర్భాగ్యం, అంతకన్నా లేదు. ఇందులో ఎవడన్నా పోలీస్ వ్యవస్థ గురించి ఎవడన్నా మాట్లాడా, నేను ఎవరితోనో డిబేట్కి చేద్దాం, తనడానికి కూడా చేద్దాం, మొమ్మట్ లేకుండా చెప్తున్నాను.